హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. మెగాస్టార్ చిరంజీవికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు, కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆ ఫ్యాన్స్ లో కూడా కొంతమంది ఆయన అంటే అభిమానిస్తారు, ఆయన సినిమాలు చూస్తారు. ఇంకొంతమంది ఆయన గురించి ప్రచారం చేస్తారు. కానీ ఆయన భావాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఆయన సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన బాటలో నడిచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒక అరుదైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఆచార్య డాక్టర్ మధ్యల శివకుమార్ గారు. ఆయన భద్రాద్రి నుంచి కొత్తగూడెం నుంచి మన దగ్గరకు వచ్చారు. మన ఛానల్లో ప్రసారమైన ఇంటర్వ్యూలు చూస్తూ మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా తాను కూడా మెగాస్టార్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడానికి మన దగ్గరికి అయితే వచ్చారు. ఆయన అడిగి మెగాస్టార్ చిరంజీవితో ఎలాంటి అనుబంధం ఉంది, మెగాస్టార్ చిరంజీవికి ఎలా ఆయన అభిమానిగా మారారనే విషయం అయితే ఆయన అడిగి తెలుసు. హాయ్ సార్, నమస్తే. నమస్తే గంగాధర్ గారు. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు మిమ్మల్ని ఎలా ప్రభావితం చేశారు? చిన్నప్పుడు మా నాన్నగారు ఎన్టీఆర్ అభిమాని. ఆయన నన్ను వేలు పట్టుకొని ఎన్టీఆర్ సినిమాలకు బందిపోటు, గులేబా కావాలి కథ, మిస్సమ్మ, గుండమ్మ కథ లాంటి సినిమాలకు తీసుకెళ్లేవాడు. అయితే అప్పుడు నాలో ఎన్టీఆర్లో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్, ఆయన అన్యాయ అక్రమాన్ని ఎదిరించడం కానీ, తర్వాత అందరికీ సహాయపడే మనస్తత్వం గల పాత్రోచితమైనటువంటి వాటిని నేను అభిమానించి గౌరవించి ఆయన అభిమానిగా కొనసాగుతుంటే అంటే నాకు ప్రియమైన ఎక్కువ ఉంటుంది, అభిమానమైన చాలా ఎక్కువ ఉంటుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఆయన సినిమా వచ్చినప్పుడు, వేటగాడు లాంటి సినిమాలు వచ్చినప్పుడు నేను ఒక 10 మందిని నైట్ తీసుకెళ్ళి అక్కడ థియేటర్లో డెకరేషన్ చేసి తెల్లారి మార్నింగ్ షో ఆయన స్క్రీన్ మీద కనపడినప్పుడు పూలు చల్లి డబ్బులు తీసుకెళ్ళటం, అప్పుడే కాయిన్స్, పాట పాటకు కాయిన్స్ విసిరేసటం. ఆ విధమైన నేపథ్యంలో నడుస్తూ దానవీర శూరకర్ణ అవన్నీ కూడా చూస్తూ వస్తున్న సమయంలో ఒక కొత్త నావెల్టీతో, కొత్త వర్క్ స్టైల్తో ఒక యాక్టర్ వచ్చాడు. నేను ఆయన సినిమా ప్రాణం ఖరీదు చూశాను. అప్పుడు చిన్నవాడిని. ఎంత సార్ అప్పుడు ఏజ్ నాది అంటే 7th క్లాస్ చదువుతున్నా. 7th క్లాస్ చదువుతున్నా. 12 years అట్లా ఉండొచ్చు బహుశా. ప్రాణం ఖరీదు చూసి నేను అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే అందులో ఒక భూస్వామి పెత్తందారి తనం మీద పోరాడే యువకుడిగా చాలా ఈజ్తో అద్భుతంగా నటించాడు. అంటే అప్పుడు అవన్నీ నాకు చెప్పలేను, తెలియదు, కానీ ఇంప్రెస్ అయింది. ఆ తర్వాత వచ్చి మన ఊరి పాండవులు మా కొత్తగూడెంకి వచ్చింది. మన ఊరి పాండవులు విజయయాత్రకు చిరంజీవి గారు రాలేదని కృష్ణరాజు గారు వాళ్ళందరూ వచ్చారు. మన ఊరి పాండవుల్లో కూడా 5గురిలో ఒక ప్రత్యేక ఆకర్షణతో రివల్యూషనరీ, అది కూడా ఒక భూస్వామి దొర మీద, ఒక దుర్మార్గమైన దొర మీద ఈ 5గురు తిరుగుబాటు చేయడం, కృష్ణరాజు గారు వాళ్ళకి సలహాదారుగా ఉండడం, అందులో కూడా చిరంజీవి గారు చాలా గొప్పగా అట్రాక్ట్ చేసే విధంగా నటించాడు. కొత్తగా ఉన్న దాంట్లోనే, చక్కువ దాంట్లోనే ఆయన నిరూపించాడు. అప్పుడు నేను కొద్దిగా ఆకర్షితుని అవుతున్నా. తర్వాత కోతల రాయుడు, లవ్ ఇన్ సింగపూర్, 47 days, ఇది కథ కాదు, వీటన్నింటిలో కొంత వర్స్టైల్గా విలన్గా చిన్న పాత్రలతో అట్లా వచ్చేవాడు. పున్నమి నాగు, అప్పుడు నేను ఏమైంది 10th అయిపోయి హైదరాబాద్ వచ్చా. నా కాలేజ్ ఎడ్యుకేషన్ అంతా, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతా హైదరాబాద్. అప్పుడు నేను నింబోలి అడ్డా అని అంబర్పేటలో హాస్టల్ ఉంటుంది, ద లార్జెస్ట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్. ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు, నేను పక్క రూమ్సే. ఇంటర్మీడియట్ బాగా అసోసియేట్గా ఉండేవాళ్ళం. అంబేద్కర్ కాలేజ్, వెంకటస్వామి గారి కాలేజ్, అది చిక్కడపల్లి, ఇప్పుడు వివేకానంద మినిస్టర్ ఉండే ఆయన కాలేజ్ అనమాట. అందులో చేసేవాళ్ళం. నాకున్న ఒకటే ఒక అలవాటు, చిన్నప్పటి నుండి నాకు ఏ అలవాటు లేదు, పాటలు అంటే ఇష్టం, సినిమాలు అంటే ఇష్టం. మామూలు ఇష్టం కాదు, అది సర్దార్ పాపరాయుడు బొబ్బిలిపులు వచ్చినప్పుడు, అప్పుడే నేను కాలేజ్ స్టూడెంట్గా ఉన్న 80 ఆ ప్రాంతంలో, 81, 80, 100 రూపాయలు సంగం థియేటర్లో, అప్పటికే 100 రూపాయలు, 100 రూపాయలు పెట్టి బ్లాక్లో పోయేది. ఇందులో అమితాబ్ బచ్చన్ నాకు ఇక్కడ అంబర్పేట శ్రీరమణ థియేటర్లో లావారిస్ 100 రూపాయలు. సో అట్లా వస్తున్న తరంలో పున్నమి నాగు సినిమా సుభాష్లో వచ్చింది. నాకు ఏడు వస్తుంది అన్న గురించి చెప్పడానికి. ఆయన యాక్షన్ మామూలు కాదు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అందాల నటుడు శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణరాజు, వీళ్ళు 5గురు 5 రకాల పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న తరుణంలో అన్న మెగాస్టార్ వచ్చి ఆయన కొత్తగా చూపిస్తేనే కదా, లేకుండా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ రికమెండేషన్స్ లేకుండా, ఒక విషయం చెప్పాలంటే ఒక పొలాన్ని నాగలితో దున్నినట్టుగా తన శరీరాన్ని దున్నించుకున్నాడు ఆయన.
అంత గొప్ప పున్నమిరాగులో నరసింహరాజు గారు హీరో అయినప్పటికీ చిరంజీవి గారిదే హీరో క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్. ఎందుకంటే ఆయన ఒక సీదాసాదా మామూలు ఒక పాముల కుటుంబంలో జన్మించి అందులో వాళ్ళ నాన్న ఇతను చనిపోకూడదని పాము విషయాన్ని చిన్నప్పటి నుండి ఎక్కించే విధంగా మారిపోతాడు తప్పితే పుట్టుకతో కాదు కదా. సో అందులో ఆ పాత్రలో పాములాగా ఆయన ఎక్స్ప్రెషన్స్, పున్నమి నాకు టైటిల్ క్యారెక్టర్ ఆయన నరసింహరాజు గారు అప్పటికే ఆయన ఈయన కంటే పెద్ద హీరో. ఆయన పునాదిరాల్లో ఇద్దరు చేసినా కూడా అప్పుడు శివరంజని తర్వాత విఠలాచార్య సినిమాలు వారన్నిటితో నరసింహరాజు ఒక మెట్టు పైన ఉన్నాడు. ఈవెన్ దో దాంట్లో ఆయనకే పాటలు ఉన్నాయి కూడా. సో అయితే తర్వాత మోసగాడు కూడా నేను విలన్ గా ఉన్నప్పుడు దాంట్లో 2 పాటలు ఉన్నాయి స్టెప్స్. ఆ తర్వాత మన రాణికాసుల రంగమ్మ అందులో విలన్ అయినా కూడా ఆయనకు అందులో పాటలు ఉన్నాయి శ్రీదేవితో. తర్వాత ఈయనతో ఎవరితో రజనీకాంత్తో బందిపోటు విప్లవ సింహం అని వచ్చింది, మీకు ఐడియా ఉందో లేదో. దాంట్లో కూడా అద్భుతమైన పున్నమి నాగులో అతను పాములాగా మారిపోతున్నాడు అనే విషయం తెలిసినప్పుడు ఈ స్కిన్ ఇట్లా గుంజేసేటట్టు ఉంటుంది. అలా చాలా అద్భుతంగా రియలిస్టిక్ వేలో జీవించాడు అందులో. పామెలా కుంసం విడుస్తుంది అట్లా. తర్వాత నరసింహరాజు ఏం చేస్తాడంటే ఈయనను చంపడానికి ప్రయత్నం చేస్తాడు. చేసి ఆయన ఏం అవగాహన చేసుకుంటాడంటే ఇతనిలో ఉన్న పాము చేస్తున్నది ఇతను కాదు కాబట్టి ఇతన్ని చంపకూడదు అని వెళ్ళిపోమంటాడు. వెళ్ళిపోలేదు చంపాలంటాడు. అంటే అప్పుడు చిరంజీవి గారు ఒక అమాయకుడిలాగా ఎంతో అద్భుతంగా వెళ్తున్నానని చెప్పి కొండ మీదకి వెళ్ళి దూకి చనిపోతాను. అప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఇంప్రెస్ అయ్యి ఆ 100 days ఫంక్షన్లో ఎక్కువ జ్యోతి చిత్ర సితారా అప్పుడు సినిమా మ్యాగజైన్స్ వచ్చేటి. అందులో సూపర్ స్టార్ కృష్ణ వచ్చాడు. తర్వాత ఈమె షావుకార్ జానకి వీళ్ళందరూ వచ్చారు దానికి గెస్టులుగా. వచ్చినప్పుడు షావుకార్ జానకి మాట్లాడింది అనమాట, చిరంజీవి గారు చాలా టాప్ స్టార్ అవుతాడు, ఆయన కళ్ళు చాలా అద్భుతంగా ఉంటాయి, ఏ రసాన్ని పలికిస్తాయి, సో డెఫినెట్లీ విల్ బికమ్ ఏ టాప్ స్టార్ అని చెప్పడం నేను ఎంతో సంతోషపడ్డా. ఆ తర్వాత ఇక ఈ సినిమా ఇది కథ కాదు ఇవన్నీ వచ్చినప్పుడు చూస్తున్నాం. తర్వాత నేను ఇక అప్పటికి కొద్దిగా అట్రాక్ట్ అయిపోయినా. పల్లెటూరు మునగాడు వచ్చింది సుదర్శన్ 35. ఇక నేను ఆయన సినిమాలు వస్తాయి ఇక క్లాసుల్లో ఏం లేవు, క్లాసుల్లో ఇక పల్లెటూరు మునగాడుకు నేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తా అంటారు కదా సినిమా ఫస్ట్ రోజు, నాకు అప్పుడు ఏం తెలియకపోయినా కూడా నేను అక్కడ నిలబడి వచ్చేటోళ్ళు. ఎందుకంటే సినిమా చిరంజీవి గారి మీద అభిమానంతో బాగుందంటారా ఏమంటారా అని అడిగేవాడిని. ఎట్లా ఉంది సినిమా అన్న, ఎట్లుందా నాక, ఎట్లుంది అక్క, బాగా చేస్తుండే ఆయన, చాలా బాగుంది. అందులో అక్కుం బక్కుం బక్కుం అక్కుము అరిలో రంగ అక్కుం బక్కుం బక్కుం బక్కుము నా సామి రంగ నాగ మల్లి తోటలాగా వచ్చావే నాజుకులిచ్చేసి పోవే అని డిస్కో డాన్స్ ఉంటుంది అందులో. ఆయన అప్పుడప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తుండు. సో అది బాగా అట్రాక్ట్ చేసి హిట్ అయింది ఆ సినిమా. ఆ తర్వాతనే ఇక లవ్ ఇన్ సింగపూర్ ఇవన్నిటి తర్వాత ఖైదీ వచ్చింది. ఖైదీ వచ్చినప్పుడు ఇక్కడ నారాయణగూడ శాంతిలో వచ్చింది. ఇక నేను అన్ని క్లాసులు గీజులు మంది చేసి ఫస్ట్ షో ఇందులో జనాలలో బ్లాక్ కూడా దొరకలేదు. బ్లాక్ కూడా పెడదామన్నా దొరకలే. నలిగిపోయి చూస్తా అంటే ఇక అది ఇక ఒక కొత్త యుగాన్ని చూపించింది. మన నాట్యంలో నావెల్టీ, ఫైట్స్ లో స్పెషాలిటీ, తర్వాత అగ్రెసివ్ అన్యాయ అక్రమ నాడు రావు గోపాలరావు గారు ఒక దొర ఆ ఊరికి పనిచేసి అన్యాయ అక్రమాలని ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దాంట్లో అవుతానని సెలెక్ట్ కూడా అవుతాడు. నేను కూడా ఆయన ఇన్స్పిరేషన్తో అదే ఖైదీ ఇన్స్పిరేషన్తో ఐఏఎస్ రాశాను నేను 86లో. ఢిల్లీలో మా మేనమామ ఐఏఎస్ ఆఫీసర్ ఉండేవాడు. అక్కడ ఉండి రావుస్లో కోచింగ్ తీసుకొని ఐ అపియర్డ్ ఐఏఎస్. అయితే ప్రిలిమినరీ పాస్ అయ్యాను, మెయిన్ పోయింది. ఆ సినిమాతో ఇన్స్పిరేషన్ తోనే, ఎందుకంటే కలెక్టర్ కావాలి అని చిరంజీవి గారు ఏ విధంగా కష్టపడిచారు. కలెక్టర్ అయితే ఒక జిల్లాకే అధిపతి, పేదవాళ్ళకి ఎంతో మందికి సర్వీస్ చేయొచ్చు అనే ఆయన కాన్సెప్ట్ తోనే నేను ఐఏఎస్ రాశాను. సో
ఖైదీ ఇక అద్భుతమైనటువంటి రిజల్ట్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందులో ఒక్కొక్క పాట, అవును. అన్ని పాటలు సూపర్ హిట్. నేను అన్ని పాటలు పాడతాను. అందులో మెర మెర మెరపుల మేనకని, ప్రళయ పంజరపు శారికని, మలయజ మలసజ వీచికని, మాతా శిస్తే నీ సేవికని, ఇగిరింది ఇగిరింది తన బుదక మండలం, కదిలింది కదిలింది మునితపో నిశ్చయం, నిష్ఠుర నీరస నిచ్చల తాపసి హృదయం, గెలిచింది ఆ క్షణమే మేనక ప్రణయం, వేదం నాదం మోదం మోక్షం అన్ని నీలో చూసాని, శిల్పం నాట్యం గీతం లాస్యం. ఈ పాట అంటే అంటే రగులుతోనే మొదలు పద ఇష్టపడతారు అందరూ. నేను అది ఇష్టపడ్డాను. గోరింటా పూసింది అద్భుతమైన డాన్స్. తర్వాత వచ్చేసి వేదం నాదం కూడా చాలా అద్భుతమైన డాన్స్. అందులో ఇంకోటి మరి చెప్పడం, మరి శుభలేఖ వచ్చింది. శుభలేఖలో ఒక హోటల్ సర్వర్ గా ఉంటాడు ఆయన. అందులో ఒక సామాన్యమైన సర్వర్ గా ఉంటూ ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనలు, కట్నం తీసుకోకూడదు, ఈ సమాజాన్ని మార్చాలి అనే ఒక గొప్ప క్యారెక్టర్. దాని నుంచి కూడా ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా? 100% ఇన్స్పైర్ అయ్యే కదా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, ఓకే. కట్నం తీసుకోకుండా. యా, ఓకే. దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి. అది శుభలేఖ చూసినప్పుడు ఆయన అందులో మామూలు సర్వర్ గా ఉన్నా కూడా విశ్వనాథ్ గారు ఆయనలో ఉన్న పూర్తి సామర్థ్యాన్ని ఎలివేట్ చేయడానికి నెయ్యములల్లే నేరల్లో పాటలు అద్భుతంగా చేస్తాడు. తర్వాత ఆయనతోని అన్ని డాన్సెస్, భారతదేశ సాంప్రదాయ నృత్యాలు ఎన్నున్నాయో అన్ని నృత్యాలను చేస్తారు. ఒడిస్సీ, ఓకే. కూచిపూడి, భరతనాట్యం, అన్ని డాన్సెస్ అద్భుతంగా చేసిండు ఆయన. అప్పటిదాకా చిరంజీవి గారు అంటే ఏదో మామూలుగా అప్పుడు తెలిసిపోయింది అందరికి అప్పటి నుండే. సో ఆ విధంగా ఖైదీతోని అయిన తర్వాత ఇక నేను ఖైదీ 15 సార్లు చూశాను, ఓకే. 15 టైమ్స్. ఇక అప్పటి నుండి మొదలైంది జైత్రయాత్ర. అదే. ఇక రుస్తుం, గుండా, తర్వాత వచ్చేసి దొంగ. లవ్ మ్యారేజ్ అన్నారు. లవ్ మ్యారేజ్ ఎట్లా అయిందంటే, నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీలో సైఫాబాద్ సైన్స్ కాలేజ్ మసబ్ ట్యాంక్, ఓకే. అందులో ఉన్నప్పుడు ఈటెల రాజేంద్రన్న మమ్మల్ని స్వాగతించి అన్ని అడ్మిషన్స్ అవన్నీ అప్పుడు ఆయన దగ్గర ఉండి చేశాడు కాబట్టి నేను ఆయనతో పీడిఎస్లో జాయిన్ అయిపోయాను. పీడిఎస్లో రక్త ప్రమాణం అన్నట్టు, సమాజాన్ని మార్చాలి, పేద వర్గాలు లేకుండా అందరు సమానంగా, ఆ విధంగా ఉన్న నేను, ఆయన స్టేట్ ప్రెసిడెంట్, నేను టౌన్ ప్రెసిడెంట్. ఓకే. అప్పుడు కట్నం తీసుకోవద్దు అనే ఆలోచన శుభలేఖతో వచ్చింది. పీడిఎస్యులో నేను వచ్చిన తర్వాత బలపడింది. అది అదే. బలపడిన తర్వాత ఏమైంది, నేను ఒక ఫ్రెండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి యాక్సిడెంట్ అయితే ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పుడు మా మిస్సెస్, ఆమె ట్రైనింగ్ నర్సుగా ఉంది సింగరేణి కాలేజ్ హాస్పిటల్లో. అక్కడ వాళ్ళు ఏదో ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఏదో క్విజ్ వస్తే 5-6 నర్సులు వచ్చి వాళ్ళు చూస్తున్నారు. మనకు తెలిస్తే బాగుంది. 50,000, 50 క్వశ్చన్స్, 50,000. ఓకే. వాళ్ళకి తెలియట్లేదు. అప్పుడు నేను ఐఏఎస్ రాసి వచ్చా. నేను అవి వింటూ వింటూ, ఏమండి ఇఫ్ యూ నెవర్ మైండ్ నాకు ఇవ్వండి, నేను కరెక్ట్ చేసి రేపు ఇచ్చేస్తానని చెప్పా. చెప్పి ఇంటికి తీసుకెళ్ళి ఆ 50 కరెక్ట్ చేసి తెల్లారే ఇచ్చేస్తే మా మిస్సెస్ ఏం చేసింది, మీరు చేశారు కదా అని గిఫ్ట్ ఒక పెన్ ఇచ్చింది. ఓకే. సో నేను ఎందుకో ఇక నెల రోజులు వెళ్ళా. అతను మా ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్షిప్ కి నేను చాలా ప్రాణం ఇస్తా. ఫస్ట్ లెటర్ రాసేసిన నెల రోజులు కాగానే. ఇక అయిపోయింది, వాడు డిశ్చార్జ్ అయ్యిండు. అంటే నెల రోజులు నిజంగానే ఫ్రెండ్ కోసం వెళ్ళారా లేక? స్నేహంతో పాటు ఇది కూడా ఇక అంటే అప్పుడు ఆ డిగ్రీ అయిపోయి 86 సంగతి. అప్పుడే అంటే మన మన యవ్వన దశ ఉంటది కదా, అప్పుడు లవ్ అంటే చాలా పిచ్చి ఉంటది. లవ్ ఇస్ బ్లైండ్ అంటారు చూడు. అప్పుడులో సినిమాల్లో చూపించాలి. చాలా సినిమాలు వచ్చినాయి అంతకుముందు. ప్రేమసారం కొద్దిగా 88 వచ్చినట్టు. మీరు లెటర్ రాయడానికి కూడా ఏదైనా చేంజ్ గారి సినిమా ఇన్స్పిరేషన్? అంటే ఆయన డేర్ గా శుభలేఖలో తర్వాత ఇది వచ్చిందండి, నేను మర్చిపోయిన అసలు సినిమా, మంచు పల్లకి. అద్భుతమైనటువంటి, అన్నం చూస్తే ఒక సామాన్యమైన కామన్ మ్యాన్ లాగా ఉంటాడు. అందులో యాక్టింగ్, డాన్స్, మనసే మణి దీపం, ఆ పాటలో అన్న వేసిన స్టెప్స్. అయితే వీళ్ళతో పాటు రాజేంద్ర ప్రసాద్ సీనియర్ అయిన, నారాయణరావు, ప్రసాదరాజు, హరిప్రసాద్ అని ఖమ్మం మా యునైటెడ్ డిస్టిక్ లో ఆయన, సుధాకర్, వీళ్ళందరూ రూమ్మేట్స్ గా ఉండేవాళ్ళు. వీళ్ళైనా అన్న రేంజ్ చేరుకోలేకపోయారు. ఎందుకంటే దాని లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్య సాధన కోసం అంతు చూసే విధంగా వచ్చిన కష్టపడ్డటువంటి ఏకైక వ్యక్తి చిరంజీవి గారు. అయితే నేను మా మిస్సెస్కి లెటర్ రాసిన, అమ్మ నేను ఇష్టపడుతున్నా, నేను పెళ్లి చేసుకుంటాను, ఏదో ఉట్టి మాటలు కాదు, నేను పీడిఎస్లో పనిచేసాను అది అని ఇస్తే ఆమె ఒక పెద్ద లెటర్ రాసింది. అవుట్వర్డ్ అపియరెన్స్తో మీరు చూసి నన్ను
బాహ్యాకర్షణ ప్రేమ అంటే అది ప్రేమ కాదు. మీ అభిరుచులు నాకు తెలియదు, నా అభిరుచులు మీకు తెలియదు. ప్రేమ వివాహం అంటే అన్ని తెలుసుకోవాలి కదా అని ఆమె రాసింది. అప్పుడు నేను ఒక పెద్ద 10 పేజీల లెటర్ రాసిన. నేను అంటే అప్పటి నుండే కవిత్వం అది ఉండేది. అందులో నేను అప్పుడు ఇంకా మెగాస్టార్ రాలేదు అన్నకి. సుప్రీం కంటే ముందు యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్ ఈ 3 ఉన్నాయి. అట్లా ఫైట్స్ అవి చేస్తున్నాడు కదా, అభిమానులు ఇచ్చేస్తున్నారు. యంగ్, ఎనర్జెటిక్, డైనమిక్ అండ్ సుప్రీం. హీరో చిరంజీవి గారికి అత్యంత వీరాభిమాని అమ్మ నేను అని. నాకు పాటలంటే ప్రాణం, చిరంజీవి గారు అంటే ప్రాణం. ఇవన్నీ రాస్తే ఆమె ఏం చేసింది, అది నేను అంతగా నమ్మను నేను. ఒకవేళ టైం అనుమతిస్తే చూద్దాము, కానీ మీరు నా మీద ఆశలు పెట్టుకోవద్దని రాసింది. నేనేం చేసినంటే, చూడమ్మా, లవ్ ఈజ్ ఫస్ట్ సైట్ అంటారు, లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు. నేను నిన్నే చూశాను, నిన్నే ఇష్టపడ్డాను, ఎవరిని చూడలేదు. నేను చూసినా ఇష్టపడలేదు. కాబట్టి నేను నీ కొరకే ఉంటాను. నువ్వు నాకు దక్కకపోయినా నేను పెళ్లి చేసుకోను. నేను ఒక సిద్ధాంతాల కట్టుబడ్డ వ్యక్తిని. సో ఎంతకాలం నేను వెయిట్ చేస్తా అని ఆమెకు లెటర్ రాసి, అప్పుడే విరహ గీతాలు ఉంటాయి కదా, నేను ఒక ప్రేమ పిపాసిని, ప్రేమ లేదని ప్రేమించరాదని, నీ సుఖమేనే కోరుతున్నా, మనసు గతి ఇంతే, ఇవన్నీ క్యాసెట్లు తయారు చేసి ఆ లెటర్ ఒక మీడియేటర్ ఉండేది మాకు. అమ్మాయికి ఇంత స్వీట్ ఉన్న అవి ఇచ్చి పంపించాను. పంపించిన నేను 87లో నాగార్జున సాగర్కి వెళ్ళా బిఎడ్ చేయడానికి, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక 1 year తర్వాత ఆమె లెటర్ రాసింది. నేను అంతా ఎంక్వైరీ చేశాను. ఆ తర్వాత వాళ్ళ వెనక సినిమాలకు వాళ్ళు ఎవ్రీ సండే వాళ్ళకి సినిమా పర్మిషన్ ఉండేది, ట్రైనింగ్ నర్సెస్ కదా. ఉన్నప్పుడు నేను వాళ్ళతో పాటు సినిమాకి కూడా వెళ్ళేటోని, ఫాలోయింగ్. ఇక అట్లా ఇక ఆమె రాసిన తర్వాత యూరేకా అని అరిచిన అన్న సినిమా అభిలాషలో ఉంది కదా పాట. ఆమె లెటర్ రాసిన తర్వాత యాక్సెప్టెన్సీ అని ఇక మామూలు డాన్స్ అయ్యలేదు నేను అక్కడ నేను బిఎడ్ లో కల్చరల్ సెక్రటరీగా ఉన్నా. సో ఇక నాకు అమితమైన ఆనందం వచ్చి, నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెర్రా మజాగా ఛాన్సు, జరుపుకో బల్లే రొమాన్సు, యురేక శాకమిక నా ముద్దు తీరేదాకా, నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెర్రా మజాగా ఛాన్సు, జరుపుకో బల్లే రొమాన్సు, యురేక శాకమిక శకమిక 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 అని ఫుల్ డాన్స్ చేసి అక్కడే స్వీట్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసిన మా వాళ్ళందరికీ. సో ఆ విధంగా మెగాస్టార్ గారి ఇన్స్పిరేషన్ తోనే శుభలేఖలు ఏ విధంగా అయితే ఆయన కట్నం తీసుకోకుండా చేసుకోవాలనే ఒక గొప్ప ఆశయంతో ఆ సినిమా చాలా టాప్ హిట్ అయింది. అప్పుడే అది పూర్వోదయ ఆర్ట్ క్రియేషన్స్ లో ఏడిదినాశ్వర గారు తీసిన సినిమా. విశ్వనాథ్ గారికి అదొక మకుటం లాంటి సినిమా. అన్న విశ్వనాథ్ గారిని అభిమానిస్తాడు బాగా. ఆయన డైరెక్షన్ లో వచ్చిన స్వయం కృషి కూడా టాప్ హిట్. తర్వాత వచ్చేసిన ఆపద్ బాంధవుడు కమర్షియల్ హిట్ కాకపోయినా అది అవార్డులు వచ్చినాయి. దాంట్లో నేను మళ్ళీ థియేటర్ పెక్కటిల్లేటట్టు ఏడ్చిన సంఘటన ఉంది. ఏమైతుందంటే హీరోయిన్ కు కొంత మతి స్థిమితం అవుతుంది ఒక సంఘటన చూసి. ఆమెను జైల్లో వేస్తారు. జైలు మీన్స్ లేడీస్ దాంట్లో వేస్తారు. చిరంజీవి గారికి అభిమానం అంటే ఆమె లవ్ చేయడు కానీ అభిమానం. ఒక వాళ్ళ డాడీ గారు బాగా దగ్గర, ఆయనను అభిమానిస్తాడు, జంధ్యాల ఆయన. అభిమానంతో అమ్మాయి గారు అని అంటాడు. ఈమెకు పిచ్చి పట్టింది అనేసరికి చాలా బాధపడతాడు. బాధపడి మరి ఆమెను తీసుకురావాలి కదా బయటికి, అట్లే ఉంటే ఇంకా మ్యాడ్ అయిపోతుందని ఈయన పిచ్చోళ్ళలాగా చేసి బ్రహ్మానందం 2 దెబ్బలు కొట్టి పిచ్చోళ్ళలాగా చేసుకుంటూ వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆమె కనిపిస్తుంది, అక్కడ చేస్తాడు పిచ్చోళ్ళలాగా యాక్షన్. నవ్వుతో నవ్విస్తాడు. ఎవరు చేయలేరు బ్రదర్ అట్లా. నోబడీ కెన్. ఈవెన్ కమల్ హాసన్ గ్రేట్ యాక్టర్ విల్ ఒబే, బట్ అన్నలో ఉన్న యాంగిల్స్ లో చాలా చేయలేడు ఆయన. కానీ చిరంజీవి గారు మొన్న కుబేరా ఫంక్షన్ లో ధనుష్ చేసినట్టు నేను చేయలేను. అది అన్న గొప్పతనం. అన్న ఎవరి సినిమా రిలీజ్ అయినా అది మంచిగుంటే చిన్న యాక్టర్ కానీ పెద్ద యాక్టర్ కానీ వాళ్ళని పిలిచి సత్కరించి లేదా ఫోన్ లో చెప్పి చాలా బాగుంది బ్రదర్ అని. గజనీకి ఆయన సూర్యాను, నాగార్జునకి డాన్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు కానీ, అన్నమయ్య లాంటి వచ్చినప్పుడు కానీ, ఈడు విజయ్ దేవరకొండ లాంటి చిన్న హీరోలైన అన్న సంస్కారం అది. ఆయనలో ఉన్న గొప్ప సంస్కారం ఎవరికి లేదు సినిమా యాక్టర్లలో. ఆయన ఆ విధంగా చెప్పడం, ధనుష్ ఆ క్యారెక్టర్ని అన్న అవలీలాగా చేసేస్తాడు. కాకపోతే ఏంటంటే ధనుష్ను ఆ విధంగా ఆయనకున్న సంస్కారాన్ని బట్టి బాగా చేసి నేను చేయలేమోనని తగ్గించుకుంటాడు ఆయన.
మౌనముగానే ఎదగమని మొక్క నీకు చెప్తుంది, ఎదిగిన కొద్దీ ఉదగమని. దాంట్లో #1 సింబాలిక్ హీరో ఎవరైనా ఉన్నారంటే మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ చిరంజీవి గారి పట్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మాట్లాడారు కదా, హీరోలు చాలా మంది ఉన్నారు, మిగతా హీరోలకున్న స్టార్డమ్ నాకు లేకపోవచ్చు అన్నట్టు ఆయన కూడా తగ్గింపే, అదే సేమ్ కాంపౌండ్ కదా. ఈవెన్ రామ్ చరణ్ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా, అందులో వరుణ్ తేజ్ కానీ, తర్వాత సాయి ధరమ్ తేజ్ కానీ, వీళ్ళందరూ ఒక కాంపౌండ్ నుండి వచ్చినాడు. ఆయన కాంపౌండ్ నుండి వచ్చిన అతను వేరే అయిపోయిందిలే, కానీ నేను చెప్పదలుచుకోలేదు. అది యాక్టింగ్ తో పాటు చిరంజీవి గారి గుణగణాలు, గుణ లక్షణాలు. ఎందుకంటే ఒకటే కాదు, అన్న ఇంటికి పెద్దోడు కదా చిరంజీవి గారు. ఆయన ఒక నటునిగానే విశ్వరూపం చూపించడమే కాకుండా, కోట్లాది మంది హృదయాలలో స్థానం సంపాదించడమే కాకుండా, ఒక మంచి తండ్రిగా, మంచి భర్తగా, మంచి అన్నయ్యగా, మంచి తమ్ముడిగా, మంచి సమాజ సేవకుడిగా, నో బడీ కెన్ ప్లే ఆల్ దీస్ రోల్స్ ఎఫిషియెంట్లీ. ఏంటంటే అదొక చిరంజీవి గారికే దక్కింది. వాళ్ళ నాన్నగారు గొప్ప, ఆయన గర్భంలో జన్మించిండు తల్లి అంజనీ దేవి, కొన్నిదల శివశంకర వరప్రసాద్ గా. ఆయనకు నాకు సింబాలిక్ ఏంటంటే, నా పేరు శివకుమార్ కదా, శివ, ఆయన పేర్లో కూడా శివ. నాది బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్, ఆయన బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్. బ్లడ్ గ్రూప్ అన్నది ఎన్నిసార్లు బ్లడ్ ఇచ్చారు? నేను చిరంజీవి గారి దాంట్లో ఒకసారి ఇచ్చా, ఇప్పుడు మీకు చూపించా కదా కార్డు ఇది. అయితే టోటల్ పెట్టినప్పుడు మీకు ఏమనిపించింది? బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు, బ్లడ్ అనేది చాలా ప్రాణాధారమైనటువంటి అవసరత ఉన్న విషయం. అది ఐ బ్యాంక్ కూడా పెట్టాడు ఆయన. అది ఒక గొప్ప దాతృత్వానికి సంబంధించిన విషయం. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నా ఎవరికి హీరోలు వాళ్ళందరూ వాళ్ళ స్వప్రయోజనాలు చూసుకునే వాళ్ళండి. చిరంజీవి గారిని మించిన హీరో లేడు, రాడు, పుట్టాడు కూడా. ఐ ఛాలెంజ్, రమ్మనండి ఎవరైతే పండితులు ఉన్నారో, పెద్ద పెద్ద సినీ పండితులు ఉన్నారో, నేను మాట్లాడతాను వాళ్ళతో. చిరంజీవి గారు లాంటి మహోదాత్తమైనటువంటి దాతృత్వ లక్షణము, ఇతరులను మేలుకోరే లక్షణము, అందరినీ సంతోషపరిచే లక్షణము, సాక్రిఫైజింగ్ లక్షణము, తన పాత్రకు 100కు 1000% పరిపూర్ణత చేకూర్చే లక్షణము, తన నిర్మాతలు సంతోషంగా ఉండాలి అని ఆయన రెమ్యునరేషన్ కూడా తీసుకొని సినిమాలు ఉన్నాయి నాకు తెలుసు. అంత గొప్ప క్యారెక్టర్స్, క్వాలిటీస్ ఉన్న ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అభిమాని కావడం నా పూర్వజన్మ సుకృతంగా. ఐ ఫీల్ ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు బి ద బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు. మీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిన చిరంజీవి గారిని మీరు ఇప్పటివరకు కలిసారు? కలవడం జరిగింది. అవి చాలా అరుదైన క్షణాలు. ఎప్పుడంటే, నేను 83లో సైబాబాద్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చేస్తాను. అప్పుడు కొత్తగూడెం నుండి మా ఫ్రెండ్స్ అందరు వచ్చారు. అరే శివకుమార్ హైదరాబాద్లో చదువుతుండు, ఇవన్నీ సైట్ సీయింగ్ ఉంటాయి కదా, మ్యూజియం, చార్మినార్, అన్నపూర్ణ స్టూడియో, ఇవన్నీ చూపిస్తాడని వచ్చారు వాళ్ళంతా. సరే అని నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్తే లోనికి రానియట్లేదు. లోన చూస్తే అక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారును విక్టరీ మత్స్యరావు గారు ఒక అంబ్రెల్లా కింద కూర్చొని ఉన్నారు. ఎట్లా అంటే, నేను కొంచెం అప్పటి నుండి స్పీడ్, నేను క్రియేటివిటీ ఉంటుంది. నేను ఏం చేసినంటే, ఆ జవాన్ గూర్ఖా ఉంటాడు కదా, సునియే ఆ జాకే భద్రాచలం సే ఆయా, అంటే మాకు 40 కిలోమీటర్స్ శ్రీరామచంద్రుని, भद्राचलम से आया, आपको देखने के लिए आपके फैंस है बोल के बोलिए, जब भी उन्होंने नहीं बोले तो चले जाएंगे बोल के చెప్పిన. గురుగా పోయి చెప్పిండట, మీ ఫ్యాన్స్ వచ్చింది సార్, భద్రాచలం నుండి వచ్చిన శ్రీరాముని సన్నిధి కదా, రమ్మనండి అన్నాడు ఆయన. లోపలికి వెళ్ళాం. వెళ్ళిపోయినాక వీళ్ళందరూ చెప్తున్నారు, మీ ఫ్యాన్స్ ఉంది సార్, అది ఇది అంటే, ఓ వెరీ గుడ్. ఇప్పుడు సంగీత సామ్రాట్ అనే సినిమా ఆడుతుంది. సంగీత సామ్రాట్ చాలా బాగుంది సార్, నేను 3 సార్లు చూశాను అన్న. అంటే అది సంగీతం ప్రాధాన్యమైన లవ్ స్టోరీ. అప్పుడు మేఫిల్లో ఉంటుంది, ఏ లవ్ స్టోరీ వచ్చినా చూడాలని. మంచి సినిమా అయితే ఏం లాభం, డబ్బులు రాలేదన్నాడు ఆయన. అంటే అట్లా నాగేశ్వరరావు. నేనన్నా సార్ అట్లా డిసప్పాయింట్ కాదు సార్, మంచి చిత్రాలను తప్పకుండా ఆదిస్తారు అంటే, ఆయన ఒక కఠిన పదం వాడిన చెప్పను, ఎవరు ఆదిస్తారా, ఇప్పుడు చిరంజీవి పాట కావాలి, సిల్క్ స్మిత డాన్స్ కావాలి అంటాడు. అరే సార్, చిరంజీవిని అప్పటికే చిరంజీవి గారు దడదలాడిస్తారు. అప్పుడు అంతకుముందు నాట్యము, డాన్స్ అంటే అక్కినేని అనే ఒక ముద్ర ఉండేది. ఎన్టీఆర్ అనేది వేసినా, లేకపోతే కృష్ణ అనేటాన్ని ఇట్లా వేసినా, రెబల్ సార్ ఇట్లా వేసినా, శోభన్ బాబు గారేమో ఇట్లా అన్నా, అవి అంత జనాలకి ఏదో వేసినట్టు. ఈయన వచ్చిన తర్వాత అసలు డాన్స్లో నావెల్టీని తీసుకొచ్చాడు కదా, అందుకని కొద్ది అసూయ ఉంటుంది ఎవరికైనా. మిమ్మల్ని ఒక గొప్ప పండితుడు అంటే ఇంకో పెద్ద పండితుడు వచ్చింది అనుకో, ఆయన అన్నాడు అట్లా. నాకు బాధ అనిపించింది సార్, అట్లా అన్నప్పుడు సార్ మీకున్నటి చరిష్మా మీకుంది, ఆయనకున్న చరిష్మా ఆయనకుంది అంటే, ఏముంది లేవా అని అంటున్నాడు. అది అడవి దొంగ షూటింగ్ నడుస్తుంది పక్కనే, ఫ్లోర్ లో షూటింగ్,
మా పక్కనే రిహార్సల్ హాల్, ఓకే. వాన వాన వందనం. ఆయన ఏం చేసిండు, బ్లాక్ డ్రెస్ లో ఉన్నాడు. అప్పుడు అప్పుడు ఆయన పోస్టర్ అంటే ఫిజిక్. అసలు ఇద్దరికి సినీ ఇండస్ట్రీలో డ్రెస్ కోడ్ సూట్ అయ్యేది. ఒకటి చిరంజీవి గారు, రెండు శోభన్ బాబు గారు. వాళ్ళ కెరీర్ మొత్తంలో ఆ విధంగా ఒక చిటాకు మాంసం కూడా ఎక్కువ ఉండదు. అట్లా వేసిందంటే డ్రెస్ అట్లా స్కిన్ కు తగ్గట్టుగా అద్భుతమైనటువంటి పోస్టర్ ఆయన చిరంజీవి గారు. దిగిండు చూడండి, మా కళ్ళు బయర్లు కమ్మినాయి. నేను మాట్లాడుతున్నా, వీళ్ళందరూ ఉరికిండి అక్కడికి. నేను చెప్పినానే, మీరంతా నా ఫ్యాన్స్ అన్నారే, వీళ్ళంతా చిరంజీవి గారు రాయని ఉరికిండు. నువ్వు కూడా పో ఎందుకు అన్నాడు. ఇక నేను ఉరికిపోయి కావలించుకున్నా. అప్పుడే అన్నది ఆయన అన్నాడు, నవ్వాడు, నవ్వి బాగా చదువుతున్నారా అన్నాడు. అంటే డిగ్రీ చేస్తున్నా ఇక్కడ అంటే బాగా చదవాలి అన్నాడు. అన్నాక వీళ్ళు షూటింగ్ చూద్దాం అంటే అన్నయ్య ఇట్లా షూటింగ్ చూద్దాం అంటే ఓకే అని బాయ్ని పిలిచిండు. వీళ్ళు నెలలో చేయండి అన్నాడు. అక్కడికి పోతే వాన వాన వందనం దడదడలు ఆడిస్తున్నాడు. ఫ్లాట్ అయిపోయాను నేను. వాన వాన వందనం వయస వయస వందనం. అందులో ఆయన ఒక అడవి మనిషిగా ఉంటాడు. అది రాఘవేంద్రరావు గారికి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఒక టార్జాన్ రూపంలో చిరంజీవి గారిని చూపించాలి అనే ఒక దాంట్లో, అందులో ఆ అడవి మనిషి లాగానే ఒక టార్జాన్ లాగానే ఆయన నటిస్తాడు. హావభావాలు కానీ, మాట్లాడేటప్పుడు ఇట్లా ఎక్స్ప్రెషన్స్ కానీ చూపిస్తాడు. తర్వాత వాళ్ళ అమ్మ ఈయనను మళ్ళా నవనాగరికుడిగా చేసినప్పుడు డైలాగ్స్, అద్భుతమైన డైలాగ్స్, పాటలు వీర విక్రమ ధీర దిగ్గజ కానీ, తర్వాత వచ్చేసి గాలి చెప్పిందమ్మ పడుచు దెబ్బ అది కానీ, వానవందం కానీ, అన్ని పాటలు సూపర్ హిట్. అందులో గొప్ప అంశం ఏంటంటే అడవి దొంగలో డైలాగ్స్. అంతకుముందు డైలాగ్స్ చెప్పలేడు చిరంజీవి, రోల్ అవుతుంటాయి, అన్న మాట్లాడుతుంటాయి, రోల్ అవుతుంటాయి. అటువంటిది దానికి జంధ్యాలనుకుంటారు సపోజ్, నేను అనుకుంటున్నా సత్యానంద్ గారు కానీ మాటలు చాలా యాక్సెంట్ స్లో. ఒకసారి చిరంజీవి గారు ఇంటర్వ్యూలో చెప్పిండు, విశ్వనాథ్ గారి సినిమాలో శుభలేఖలో డైలాగ్ చెప్పిన తర్వాత పక్కకు వచ్చేసిన తర్వాత, ఏంటి చిరంజీవి నీ వెనక ఎవరైనా తరుపుతున్నారా అని అడిగిండంట. అదేంటి సార్ అట్లా, మరి డైలాగ్స్ స్పీడ్గా చెప్తున్నాను, స్లోగా చెప్పాలి. అప్పటి నుండి ఆయన అడవి దొంగలో డైలాగ్స్ మన రావుగోపాలరావు ఆయనకి అద్భుతమైనటువంటి ఉంటుంది. తర్వాత జగ్గయ్య దగ్గరికి వెళ్తాడు ఆయన, అప్పుడు అద్భుతమైన యాక్సప్. అందులో అది బ్లాక్ బస్టర్ హిట్. అది ఆ సినిమా అడవి దొంగ అట్లా హిట్ అయింది. ఇంటర్వ్యూ చూశాను చిరంజీవి గారికి, ఎక్కడ చిరంజీవి గారు కనపడితే అది పెట్టుడే, వేరేది లేదు. మా మిస్సెస్ ఇదే నా లోకం, మేము సీరియల్ కూడా చూడొద్దా అంటుంటది. అంటే ఏం చేసినా ఇంకో టీవీ ఆమెకున్నా కొని, ఈ బాబోళ్ళకు కూడా వాడు ఊక చిరంజీవి డాడీ అంటే వాడికో టీవీ కొన్నా పిల్లలకి, నాది సపరేట్. ఇక ఆయన ఇంటర్వ్యూలో చూసిన పాండీ బజార్లో ఆయన అప్పుడు స్ట్రైవింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ నవ్వేటోడు అట, గేలు చేసేటోడు. అంటే ఆయన చామన ఛాయలో ఉండేటోడు స్టార్టింగ్ లో. తర్వాత అన్న నడిచేటప్పుడు కొంచెం ఇట్లా సైడ్కి పడతాయి స్టెప్, అది వాళ్ళు అప్పుడు వంకర నరగానే అనేటోళ్ళు బిగినింగ్ లో. దాన్నే స్టైల్ గా మార్చిండు అన్న, అదే స్టైల్ అయిపోయింది. అయితే అప్పుడు పాండీ బజార్ పోయినప్పుడు, అరే చామన ఛాయలో ఉన్నావు, నువ్వు హీరో అవుతావు, అరే భయ్ నువ్వు నడిచి నీ కాళ్ళు నువ్వు వంకర వస్తావు, నువ్వేం హీరో అవుతావు భయ్ అని ఊక డిసప్పాయింట్ చేసేటోళ్ళట. అది విని అన్న ఏం చెప్పిండంటే, నాకు ఉన్నటువంటి లక్ష్యాన్ని ఏదైతే హీరో కావాలని నేను అనుకుంటున్నాను దాన్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు, డిసప్పాయింట్ చేస్తున్నారు అని పాండీ బజార్కు పోవడమే బంద్ చేసిండట. ఎంత గొప్ప విషయం. ఆ విధంగా అన్న ఆయన యొక్క జీవితమే ఒక సందేశం. అది కాకుండా అన్న గొప్ప విషయం ఏంటంటే చెప్పాను ఇంతకుముందు, ఎంతోమంది కొంతమంది కామెంట్ చేస్తుంటారు, వాళ్ళు అన్న రేంజ్కి చేరలేక చతికిలబడ్డ వాళ్ళు అన్నను విమర్శిస్తుంటారు. అప్పుడు ఉదయ్ కిరణ్ అప్పుడు అన్నను చాలా మంది కామెంట్ చేశారు. నేను ఇచ్చిన పెద్ద సోషల్ మీడియాకి, అప్పుడు సోషల్ మీడియా తక్కువ ఉండే, ప్రెస్కి ఇచ్చిన ఒక కన్న కూతురి యొక్క బాధను కన్న తండ్రి మాత్రమే అవగతం చేసుకోగలడు. సుస్మిత వదనకి అసలు ఉదయ్ కిరణ్ అంటే ఇష్టం లేకపోతే పెళ్ళే చేసేవాడు కాదు. ఆయన ఎందుకు చేస్తాడండి? ఆయన ఒక మెగాస్టార్ కూతుర్ని ఉదయ్ కిరణ్కి ఇచ్చే అది ఉందా? లేదు. కానీ ఆయన కూతుర్ని ఒక అంగీకారాన్ని మన్నించి ప్రేమించింది కాబట్టి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత సుస్మిత వదన ఆయన వల్ల చాలా ఇబ్బందులు పడింది, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఆయన పాత సంబంధాలు ఏవైతే ఉన్నాయో
అవి వదులుకోలేక కంటిన్యూ చేస్తుంటే ఎవరైనా అడుగుతారు, భార్య ఎట్లా ఊరుకుంటుంది. ఆ అడిగిన సందర్భంలో ఆయన మార్చుకోలేకపోవడం, ఇంకా అగ్రెసివ్గా ప్రవర్తించడం చేసినప్పుడు, ఇప్పుడు ఏ ప్రేమించిన భార్య కూడా డైవర్స్ తీసుకోవాలని అనుకోదు భర్తతో. బట్ అంతగా ఈయన మార్చుకోలేకపోవడం వల్ల ఆయన చిరంజీవి గారికి చెప్పడం జరిగింది. కన్న తండ్రి కూతురి క్షేమాన్ని కోరుకుంటాడు కాబట్టి డైవర్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఏమన్నారు, ఉదయ్ కిరణ్ ఎదగకుండా చేయడానికి ఈయన నిర్మాతలకు అందరికీ చెప్పి అవకాశాలు రాకుండా, తప్పది చాలా. అట్లా మాట్లాడిన వాళ్ళు నరకానికి పోతాడు. ఎందుకంటే చిరంజీవి గారి మనస్తత్వం అది కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒకరికి హాని చేయాలని, విషం చిమ్మాలని ప్రయత్నించి అమృతమే చిందిస్తాడు ఆయన. ఎందుకు జరిగిందంటే ఈయన ఆ డిప్రెషన్లో పడి సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం ప్రొడ్యూసర్స్కి. తర్వాత ఇంకో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆర్థిక ఇబ్బందులు, చాలా లావిష్గా ఉండేటోడు అంతకుముందు ఉదయ్ కిరణ్. అవన్నీ ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. అవి కూడా తట్టుకోలేక, పెళ్ళి అంటే 100 ఏళ్ళ వివాహ బంధం. రోజు రోజు నరకం చూపిస్తా అంటే ఎవరు ఉంటారండి. అది చెప్తే శ్రీజ నాన్నగారికి అన్నగారికి చెప్తే కూతురు మీద మమకారం. నా కూతురైనా అంతే చేస్తే నేను, నా కూతురు అంటే నాకు ఎంత ప్రేమ ఉంటుంది, నీకుంటుందా? నువ్వు మాట్లాడుతావు 100 మాటలు. ఏమని చిరంజీవి గారు ఇట్లా చెప్తాడు, అట్లా చేసిండు, ఇట్లా చేసిండు, నాలుగే ఏదంటే అనాలి అనొచ్చు కదా. ఒక వ్యక్తిని అనకూడదు, తప్పది. దేవుడు అనేటోడు ఉంటే చూస్తాడు. వాళ్ళు పతనం. చిరంజీవి గారిని ఒక 10-12 మంది నెగటివ్గా మాట్లాడడం, ఆయన సినిమాలను పక్కదారి పట్టించడం, నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వడం, ఆయన నెగిటివ్ మాట్లాడిన ఎవ్వడు కూడా బతికి బట్ట కట్టలేదు. మీరు చూడండి, శాపగ్రస్తులు అయిపోయిన వాళ్ళు టోటల్ క్లోజ్ అయిపోయిన తర్వాత చాలా మంది రియలైజ్ అయ్యి ఇప్పుడు రియలైజ్ అయ్యి చిన్ని కృష్ణ ఉన్నాడండి. చిన్ని కృష్ణ ఇంద్రా సినిమాకు రాశాడు అద్భుతంగా. కథ స్టోరీ అయినదే కదా. అన్న కూడా ఎంతో అభిమానించాడు ఆయనని. అసలు కొత్తవాడికి అవకాశం ఇస్తారా? ఆయనకున్నటువంటి చరిష్మా మెగా స్థానంలో చిన్ని కృష్ణ కొత్తోడు కదా. చిన్ని కృష్ణకు అవకాశం ఇచ్చిందంటే అది ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్నది. మన ద గ్రేట్ ప్రొడ్యూసర్. నేను బాగా అశ్విని దత్ అన్నయ్యతో చూడాలని ఉంది. జగదేక వీరుడు, అదల సుందరి, జై చిరంజీవ, ఇంద్ర అద్భుతమైన సినిమాలు తీసిండు. ఐ హ్యాట్సాప్ టు అశ్విని దత్ గారు. ఇంద్ర సినిమా హిట్ అయింది. హిట్ అయినప్పుడు ఆయనకి ఎంతో గౌరవం ఇచ్చాడు అన్న. అది నిలుపుకోకుండా ఇష్టానుసారంగా ప్రేలాపనలు పేలితే ఏమైంది? ఆఖరికి మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పి అన్నతోని కలిసిపోయాడా? అయితే అన్నది ఇంకా శివశంకరుడు కదా. ఎంత దుర్మార్గం చేసినా వచ్చి క్షమించమంటే 1 నిమిషంలో అయిపోతారు. దేవుడు ఆయనను ప్రేమించి మనిషిని ప్రేమించకపోతే అంగీకరించడు. అట్లా ఏమైంది, కోవిడ్ నుండి మనిషి ప్రేమించే తత్వం తగ్గిపోయింది. అదే కోవిడ్ లో మన మెగాస్టార్ గారు సిసిసి పెట్టడమే కాకుండా అంత ఎంతో ఎవరిస్తారండి 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఎవరిస్తాడు? అన్ని దాచిపెట్టుకొని దోచుకొని పెట్టుకున్న వాళ్ళు వీళ్ళంతా. అన్న చలించిపోయి ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చి ప్రాణదానం ఎంతవరకు 100,000 మందికి ఇచ్చినటువంటి గొప్ప దాత ఆయన. అంతేకాకుండా ఇండస్ట్రీలో పావుల శ్యామల కానీ ఆమె కానివ్వండి, ఇంకెవరో ఎంతో మందికి అన్న అసలు గొప్ప. ఇంకా ఆయనకున్న సంస్కారాల్లో గొప్ప విషయం ఏంటంటే ఎక్స్పోజ్ కాడ్ ఆయన. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక ఎందుకు వస్తున్నాడంటే, నేను చేశాను కాబట్టి ఇన్స్పిరేషన్ తో మిగతా వాళ్ళు చేస్తారన్న ఒకే ఒక పాయింట్ మీద వస్తున్నాడు తప్పితే చాలా గుప్తదానాలు లెక్కలేనండి. తెలియదు ఎవరికి. అన్న చదువుకునే వాళ్ళకి కానీ, అనాథ పిల్లలకు కానీ, అనాథాశ్రమాలకు కానీ, ఇండస్ట్రీలో ఎవ్వరు ఆపదలో ఉన్నా స్పందించి ఆదుకునే ఏకైక ఆపద్ బాంధవుడు ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి గారికి ఇప్పటికీ ఎన్నో అవార్డులు వచ్చాయి, పద్మవిభూషణ్ కూడా వచ్చింది. అవును. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా ఆయన ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి పొజిషన్ లో ఆయన చూడాలనుకుంటున్నారు? అన్న యొక్క సేవా కార్యక్రమాలకి ఇప్పుడు ఎన్నో అవార్డులు వచ్చాయి. పద్మవిభూషణ్ వచ్చింది, మొన్న అక్కినేని గారి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా, లెజెండరీ అవార్డు ఒకసారి సినీ వజ్రోత్సవాల్లో అందరు కలిసి ఆయనకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అప్పుడు మోహన్ బాబు అంటే నేను గౌరవిస్తా, ఎందుకంటే ఆయన కష్టపడి వచ్చిన అతను కూడా వర్స్టైల్ యాక్టర్. అప్పుడు మోహన్ బాబు గారు వచ్చి లెజెండరీ అవార్డు ఆయనకే ఎందుకు ఇవ్వాలి, నాకంటే ఇందులో గొప్ప ఆయన, నేను ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పెట్టాను, అది లెజెండరీ కాదా, నేను 500 చిత్రాలు నటించాను, అది లెజెండరీ కాదా, 30 సినిమాలు తీశాను, అది లెజెండరీ కాదా అని అనుకుంటూ ఆ రోజు చాలా బాధాకరమైన మాటలు మాట్లాడితే అన్న కూడా మాట్లాడాడు, చాలా డిప్లొమాటిక్గా మాట్లాడి ఏం చెప్పిందంటే, దీన్ని టైం బాక్స్లో పెడతాను, 25 సంవత్సరాల తర్వాత మీరు అంగీకరిస్తే మళ్ళీ నేను తీసుకుంటాను అన్నాడు. అది అక్కినేని అవార్డుతో
ఫుల్ఫిల్ అయింది. ఆ రోజు చెప్పిండు నేను ఇంటా గెలిచాను, రచ్చా గెలిచాను అని చెప్పిండు. నేనంటాను మోహన్ బాబు గారిని, మీరు వేశారు పాత్రలు 500, హీరోగా వేసిన పాత్రలు ఎన్ని మీరు? 40-50 సినిమాల కంటే ఎక్కువ ఉండవు. ఒక హీరోగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కలెక్షన్ స్టామినాను విశ్వాంతరాలకు తీసుకెళ్లి కలెక్షన్ల వర్షం కురిపించి తెలుగు స్టామినా ఇట్లా ఉంటుందని బిగ్గర్ దాన్ బచ్చన్ అని ఒక ఫిల్మ్ఫేర్ లో వేయడం అనేది మామూలు విషయం కాదు కదా. అన్నకు అన్ని అవార్డ్స్ వచ్చినాయి, కానీ భారతరత్న అనేది ఈజ్ వెరీ యాప్ట్ అండ్ డిజర్వింగ్ పర్సనాలిటీ ఇన్ ఇండియా. భారతదేశంలోనే ఒక సినీ రంగానికి కాదు, సామాజిక సేవా రంగానికి అన్నిటికీ కూడా అన్న డిజర్వింగ్ పర్సనాలిటీ, అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భారతరత్నకి. అయితే అన్న నేను ఒకసారి శబ్దాలయాల్లో ఉన్నప్పుడు రెండోసారి చిరంజీవి గారిని కలవడం, అన్న అక్కడికి రాజా రవీంద్ర గారితో వచ్చి కారు చిరంజీవి గారు వస్తున్నారని మొత్తం అలర్ట్ అయిపోయింది శబ్దాలయ. మేము కూడా అలర్ట్ అయిపోయి ఉన్నాము. అన్న అక్కడ కారు దిగిండు, నాకేమో ఉత్సాహం పొంగి పొర్లుతుంది చిరంజీవి గారిని వస్తుండ కలవాలని. అమ్మ ఏమని అనుకుంటాడేమో అని మళ్ళీ అట్లా ఉండడం జరిగింది. దేవుడు ఉంటుంది ఆయనకి. కారు దిగాడు, ఆయన ఎంత సింపుల్గా వస్తాడంటే టీ షర్ట్ వేసుకొని వచ్చేసి అందరికి ఇన్స్పిరేషన్ కలిగిస్తా అంటారు. మొన్న 2 సినిమాలకు కూడా అన్న వచ్చినందుకు ఆయన మీద కొంత ఏది బ్రహ్మానందం గారి కొడుకు సినిమా, తర్వాత విశ్వక్సేన్ సినిమాలకి, ఎందుకంటే అన్నకి బాగా తపన ఉంటుంది వీళ్ళని. బ్రహ్మానందం అంటే ఆయనకు బాగా, విశ్వక్సేన్ కూడా వస్తున్న వీళ్ళని ప్రోత్సహించాలి. ఇప్పుడు అన్న వచ్చి మాట్లాడితే ఆ టానిక్ వేరు ఉంటుంది కదా, ఇంజెక్ట్ అవుతుంది కదా ప్రజల్లో. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని ఆ విధంగా నేను ఉపయోగించాలని ఒక మంచి పాజిటివ్ కాన్సెప్ట్తో వచ్చి ఆయన చెప్తే సినిమా నిలబడాలని అనేది దట్ డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ది మూవీ. ఆ 2 కొంచెం ఆడలేకపోయినాయి. దాని మీద ఈయన పోతే ఐరన్ లెగ్, ఈయన అరే మీరు ఐరన్ లెగ్, మీరంతా అందుకే ఐరన్ దాంట్లో ఉన్నారు మీరు. ఆయన గోల్డెన్ థ్రెషోల్డ్ లో ఉన్నాడు, ఉయ్యాలలో ఊగుతున్నాడు, కోట్లాది మంది అభిమానులతో విశ్వవ్యాప్తంగా ఆరాధించబడుతున్నాడు. ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోట్లాది మంది అభిమానులతో ఆయన ఆరాధించబడుతున్నాడు. రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ అయిండు. దేవుడు అట్లా మనిషిని బట్టి ఇస్తుంటాడు గ్లోబల్. ఆయన మీద కూడా గేమ్ చేంజర్కి ఎన్ని కుట్రలు పన్నారండి. నేను ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారు కదా, గేమ్ చేంజర్ని అప్రతిష్ట పాలన చేయాలని చూస్తే ఖబర్దారని ఇచ్చిన నేను. గేమ్ చేంజర్ నేను ఇప్పుడు చెప్తున్నా, ఇట్ ఈస్ అ వండర్ఫుల్ మూవీ, ఒక సోషల్ కాన్సెప్ట్ ఉన్న మూవీ అండి అది. నేను అడుగుతా జాతీయ అవార్డుల కమిటీని, నేను క్వశ్చన్ చేస్తున్న ఒక పౌరుడిగా నాకు హక్కు ఉంది, ఒక సినిమా అభిమానిగా నాకు హక్కు. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు దేనికి ఇస్తారండి? ఉత్తమ చిత్రం అంటే ఏమి దానికి ప్రణాళికలు, ఎటువంటి విలువలు కలిగి ఉండాలి? ఒక సందేశాత్మకమైన చిత్రమును లేకపోతే ఒక సంగీతపరమైనటువంటి చిత్రాన్ని సమాజానికి ఉపయోగపడే చిత్రానికి ఇవ్వాలి, కానీ ఒక గంధపు చెక్కల స్మగ్లర్ హీరోగా ఉండి అర్ధనగ్న డాన్సులతో ఉత్తమ నటుడు అవార్డు ఎట్లా ఇస్తారు ఆయనకు? అట్లంటే సైరా నరసింహారెడ్డి మొన్న కూడా గద్దర్ అవార్డులు కూడా రేవంత్ రెడ్డి ఈజ్ ఏ గుడ్ మ్యాన్, గుడ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ గుడ్ ఐడియాలజికల్ మ్యాన్, బట్ వేరే ఆయన తప్పుదో పట్టిస్తున్నారు. అసలు మొన్న గద్దర్ అవార్డ్స్ లో జడ్జిలుగా ఎవరిని పెట్టాలి? యాక్టర్లను పెడతారా? ఒక క్రిటిక్స్ ని పెట్టాలా? సినిమాలో పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళని క్రిటిక్స్ పెట్టాలా? జర్నలిస్టులలో ఉన్న వాళ్ళని పెట్టాలా? వీళ్ళని పెట్టాలి జడ్జెస్ గా. వీళ్ళని పెడితే ఏం చేసిండ్రు? ఇప్పుడు మంగ్లీతో పాట పాడించాను నేను చెప్తున్నా. ఇప్పుడు ఆమె యాక్చువల్గా ఆంధ్ర నుండి వచ్చింది. అదే మధుప్రియ తెలంగాణ ముద్దుబిడ్డ, అద్భుతమైనటువంటి గాయని. ఇప్పుడు వేస్తున్నారు యూట్యూబ్ లో, మంగ్లీ బాగా పాడిందా గద్దరన్న పాట, మధుప్రియ బాగా పాడిందా, మీరు చూడండి తెలిసిపోద్ది. అట్లాంటిది మధుప్రియకు అవకాశం ఇవ్వకుండా మంగ్లీకి అవకాశం, అంతకు ముందు రోజే మంగ్లీ ఒక వివాదం జరిగింది. ముందు రోజే రిసార్ట్ లో డ్రగ్స్ అనే వివాదంలో అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి ఇచ్చారు. అదే రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమా వచ్చింది, సరే కమర్షియల్ కాకపోయినా దానికి అవార్డు ఇవ్వకూడదా? సైరా నరసింహారెడ్డి ఎంత అద్భుతమైన దేశభక్తిని చాటిన సినిమా, అన్న దాంట్లో జీవించిండు. అదొక రంగస్థలం ఉంది. తర్వాత అన్నది గాడ్ ఫాదర్ ఉంది. గాడ్ ఫాదర్ మెగా ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి అవార్డులు ఇవ్వలేదు అని క్లియర్ గా కనబడుతుంది కదా. దట్ ఈస్ రాంగ్ అంటున్నా నేను. మీరు చేయదలుచుకున్నది మంచిదే, దాన్ని గత పాలకులు విస్మరిస్తే ఈ ప్రభుత్వం గ్రేట్ గద్దరన్న పేరు మీద ఇవ్వడం. బట్ గద్దరన్న ఒక గొప్ప సామాజిక స్పృహ ఉన్నటువంటి ఆదర్శప్రాయుడు. ఆయన మీద అవార్డు ఇచ్చేటప్పుడు ఒక గంధపు చెక్కల స్మగ్లర్కి ఎట్లా ఇస్తారండి? ఒక కొద్దిగా ఆలోచన జ్ఞానం ఉండాలి కదా. గంధపు చెక్కల స్మగ్లర్కి ఇచ్చిండ్రు, తర్వాత
మంగ్లీకి అవకాశం ఇచ్చిండ్రు. ఇంకా మెగా ఫ్యామిలీ గాడ్ ఫాదర్ సినిమా, గాడ్ ఫాదర్ ఈజ్ ఎ గుడ్ సినిమా. ఎందుకంటే ఒక సామాజిక సందేశాన్ని ఇచ్చి పొలిటికల్ ఎట్లా ఉంటుంది, ఓటు విలువ, రాజకీయాలు తెలియజెప్పిన సినిమా. అన్న అందులో అద్భుతంగా జీవించిండు. ఆ సినిమాకు కూడా ఏ అవార్డు లేదు. ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. చిరంజీవి గారి 70వ పుట్టినరోజు వస్తుంది. మీ స్టైల్లో మీరు ఆయనకి మీ విషెస్ తెలియజేయండి. వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అన్నయ్య. మీరు కారణ జన్మలు, మీ జన్మకే సార్థకత ఉంది, దైవాంశ సంభూతులు. ఎందుకంటే ఒక ఫిల్మ్ హీరోగానే కాకుండా ఒక సామాజికమైన సేవకుడిగా మీరు చేస్తున్నటువంటి సేవలు నభూతో నా భవిష్యత్, అవి ఎవరు చేయలేనివి. మీ యొక్క గుణగణాలు, మీ యొక్క సౌమ్యత, మీ యొక్క ఆర్ద్రత, మీ యొక్క తగ్గింపు, మీ వినమ్రత అనేవి ఎవరికి కూడా రావు. మీరు ఒక పెద్దన్నగా, ఒక పెద్ద కొడుకుగా, ఒక తండ్రిగా మీరు చేసేటువంటి బాధ్యతలన్నీ కూడా మాకెంతో ఇన్స్పిరేషన్. మీ ఇన్స్పిరేషన్తోనే నేను మొదటి నుండి కూడా అన్ని విషయాలలో ముందడుగు వేసి విజయ పదంలో ఉన్నాను. మీరు 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, ఇంకా జీవించాలి. ఇంకా గొప్ప పాత్రలు ఇప్పుడు యువకులకు ధీటుగా, ఇంకా మేటిగా మీరు నర్తిస్తున్నారు. మీ జీవితం ధన్యం. సురేఖమ్మ గారు, మీరు, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, మీ కాంపౌండ్ అంతా కూడా వర్ధిల్లాలి, సమాజానికి ఉపయోగపడాలి. మీ యొక్క జీవితం అనేది ఎంతో కోట్లాది మంది నాలాంటి ఎంతో మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మీరు, మీకు భారతరత్న రావాలి, అది మా ఆకాంక్ష. నేను రోజు ప్రార్థన చేస్తున్నా. తప్పకుండా వస్తుంది మీకు త్వరలో. ఈ బర్త్డే, 70వ బర్త్డే మీకు ఒక గొప్ప అనుభూతిని ఇవ్వాలి. మీరు ఇంకా ముందు ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి. సో అన్నయ్య, మీకు అభిమాని కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. మీ పాటలది కూడా ఎంతో ఇన్స్పిరేషన్ ఉంటుంది నాకు. కొండవీటి దొంగలో జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, నాలో విరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు, ఎదురే నాకు లేదు నన్నెవరు ఆపలేరు, జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. ఇది నాకు చాలా ఇన్స్పిరేషన్. అయితే ఇంకొక గొప్ప విషయం ఉంది. ప్రజారాజ్యం పెట్టిన అన్నా, నీకు హ్యాట్స్ ఆఫ్ టు యు. ఎవ్వరు చేయని రాజకీయ నాయకుడు చేసిన గొప్ప పని మీరు చేశారు. ఏం చేశారు? 294 నియోజకవర్గాలలో 150 వరకు సామాజిక న్యాయాన్ని పాటించి, ఎవ్వరు ఇవ్వని పేదవాళ్ళకి, దిక్కుమొక్కు లేని వాళ్ళకి, ఇన్ఫీరియర్ కులాలకి, అంటే తక్కువ కులాలకి, బైండ్ల కులం అనేది ఉంది, తక్కువ వాళ్ళకి వేరే టికెట్లు, ముష్టి, పిచ్చకుంట్ల, ఇట్లాంటి కులాలకు కూడా సామాజిక న్యాయం పాటించి మీరు 150 మంది దాకా వాళ్ళ దగ్గర డబ్బులున్నా లేకపోయినా మీరు ఇచ్చి వాళ్ళని ముందుకు తోసి నిలబెట్టిన ఏకైక సామాజిక న్యాయం పాటించిన రాజకీయ హీరో కూడా మీరే. సో ఐ కంగ్రాచులేట్ యూ. ఆఖరిగా చెప్తున్నా. ఎందుకంటే ఎంతో మంది ఛానల్స్ పెట్టారు, డబ్బులున్న వాళ్ళు ఎన్నెన్నో చేస్తున్నారు. బట్ మెగా అనే పేరు మీద మెగా 9 ఛానల్ పెట్టి ఇటు అన్న విషయాలు కానీ, అటు సామాజికమైన విషయాలు కానీ మీరు ఒక నిక్కచ్చిగా, మీరు ఒక ఆదర్శప్రాయంగా తీసుకెళ్తున్నందుకు మెగా 9 యాజమాన్యానికి, అందులో గంగాధర్గా మీరు, తర్వాత మధు గారు, ఇంకా మీ స్టాఫ్ అందరికి కూడా నేను హృదయపూర్వక, ఇది ప్రశంస కాదు, హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా. జీతే రహో. సో నాకు ఈరోజు ఒక గొప్ప రోజుగా నేను అభివర్ణిస్తున్నా. ప్రేమాభిమానాలని మీరు చెప్పినందుకు నేను ఎంతో గాద్గదిక స్వరంతో ఈ ఆనంద బాష్పాలు అన్న కలకాలం వరదిల్లాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మెగా అభిమాని అయిన శివకుమార్ గారు మెగాస్టార్ మీద ఉన్న అభిమానాన్ని, ఆప్యాయతను ఏ విధంగా తెలియజేశారో. ఇది ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మెగా 9 టీవీ.